హలో నమస్తే అండి. ఈరోజు పాలపర్తి డేవిడ్ రాజు గారిది, తర్వాత మన పిఆర్విఆర్ పర్వతిరెడ్డి వెంకటేశ్వరరావు గారిది కండోలెన్స్ మీటింగ్. అది మన బార్ అసోసియేషన్ తరఫున, ఇట్లానే మన జ్యుడిషియల్ ఆఫీసర్స్, మన ఫ్యామిలీ కోర్ట్ జడ్జి గారు ఇన్ఛార్జి పీడీజే గారు సమక్షంలో జరిగింది. ఈ సమక్షంలో జరిగితే వక్తలు మాట్లాడారు. ఈ వక్తలు మాట్లాడితే దాసు గారు ప్రెసిడెంట్గా మాట్లాడిన తర్వాత ఇంకా ఆయనకి సంబంధించిన వాళ్ళు ఎవరున్న గురించి వరుసగా దాసు గారు పేర్లు సెలెక్ట్ చేశారు. గతంలో బుడ్డు భాస్కర్ కానీ, మన గోకనకొండ కానీ, శ్రీనివాసరావు గారు ఉన్నప్పుడు ఆయన ముఖ్యులకి ఫోన్లు చేసి మీరు మాట్లాడతారా అని ఆయనతో సన్నిహితున్న వాళ్ళతో అంతా కన్సల్ట్ చేసి ఎవరన్నా మాట్లాడే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని అక్కడే డిసైడ్ చేసేవాడు. సరే, మరి దాసు గారు ఏ ప్రాతిపదిక మీద డిసైడ్ చేశారో కానీ ఆ డిసైడ్ చేసి వాళ్ళని చేత ఆయన ఒక ఇద్దరినో, ఒక ముగ్గురునో, నలుగురినో పిలిచారు. తర్వాత వెళ్ళండి, మళ్ళీ ఇంకా ఎవరన్నా మాట్లాడేవాళ్ళు ఉంటే మాట్లాడండి, నేను తప్పు పట్టడం లేదు, కానీ గతంలో సాంప్రదాయాన్ని కొంచెం విరుద్ధంగా చేశారని మాత్రం గట్టిగా చెప్పగలను. అయితే ఈ మాట్లాడే పద్ధతుల్లో మన మిత్రుడు మన కాసు అంజిరెడ్డి గారు మాట్లాడిన దానికి నేను కంపల్సరీగా అక్కడ బాగా కొంచెం నాకు బాధేసింది. అక్కడే మాట్లాడదాం అనుకున్నాను, కానీ అంటే మనం మళ్ళీ కొంచెం ఘర్షణ పడినట్టుగా అట్లా అయితే జ్యుడిషియల్ ఆఫీసర్ల ముందు మనం తక్కువ అవుతామని అక్కడే మాట్లాడలేకపోయాను. ప్రొఫెషన్ బాగలేదు, టెన్షన్లు ఎక్కువ అవుతున్నాయి. తర్వాత మీ పిల్లల్ని ఈ ప్రొఫెషన్కి తీసుకురాకండి, వేరే వాటిల్లో పంపించండి, అదే ఆయన చెప్పింది. ఎవరు? టోటల్గా అంజిరెడ్డి గారు. దీని తర్వాత దాసు గారు గురించి మాట్లాడతా నేను అసలు టెన్షన్ పడినాను దాసు గారు అంటాము. మన జడ్జి గారు అమ్మన్ రాజా గారు, గౌరవనీయుల అమ్మన్ రాజా గారు, ఆయన క్లయింట్లను జడ్జీలని టెన్షన్ పెడతారు, మమ్మల్ని టెన్షన్ పెడతాడులే అని నవ్వుతా అన్నాడు. బాగానే ఉన్నది. ఇప్పుడు అంజిరెడ్డి గారు ప్రొఫెషన్ బాగలేదు అనే విషయము ఈ సంతాప సభలో అవసరమా? వాళ్ళు చేసిన కార్యక్రమాలు, వాళ్ళు ఏదైనా బారుకు మంచి చేశారా, వాళ్ళ ప్రాక్టీస్ ఎట్టుంది, వాళ్ళతోటి మన జ్ఞాపకాలు ఎలా ఉన్నాయి, అవి మాట్లాడాలి. కానీ లాయర్ ప్రొఫెషన్ మాట్లాడటానికి నీకేం లోకల్ స్టాండింగ్ ఉంది? అంజిరెడ్డికి చెబుతున్నా, నీకు బాగలేకపోతే ఎవరికి బాగలేనట్ట? నీకు బాగలేకపోతే ప్రొఫెషన్ ఎవరికి బాగలేనట్ట? నువ్వు ఎట్లా ఆదాయుడిగా చెప్తావు? బహిరంగ సభల్లోనూ, మీటింగుల్లోనూ, సంతాప సభల్లోనూ ఎట్లా చెప్తావు? ఒక 500 మంది 600 మంది ఇక్కడ బతకటం లేదా? ఒక 5 ఎకరాలు 7 ఎకరాల్లో హాయిగా స్వేచ్ఛగా మనోళ్ళంతా తిరగటం లేదా? చిన్న పిల్లలు, ఆడపిల్లకాయలు, మగపిల్లకాయలు ఎంతో సంతోషంగా వచ్చి 10:30 కల్లా కోర్టులో కూర్చొని 1 గంట దాకా 2 గంటల దాకా వాళ్ళు రిప్రజెంటేషనో ఆర్గ్యుమెంటో తెలుసుకొని వాట్ అని తెలుసుకొని వాళ్ళు తెలుసుకోవట్లేదా? ప్రతి ఉద్యోగానికి రిటైర్మెంట్ ఉంటుంది. రిటైర్మెంట్ లేని ఉద్యోగం మంది. వాళ్ళు ఉద్యోగాలు చేసేవాళ్ళు ఫస్ట్లో కొద్దిగా సంపాదించుకుంటారు, తర్వాత రిటైర్ అయిపోతారు. మనం ఆఫ్టర్ రిటైర్మెంట్ ఏజ్ తర్వాత కూడా 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఈరోజు కూడా ఎంతోమంది లాయర్లు, సీనియర్లు సంపాదించుకుంటుంది కూడా నీకు తెలియట్లేదా? అంటే ప్రొఫెషన్ బాగలేదంటే లా కాలేజీని మూసేయాలా? కోర్టులు మూసేయాలా? న్యాయవాద వృత్తిని రద్దు చేయాలా? ఏంటి అసలు ప్రొఫెషన్ బాగలేదని చెప్పడానికి మీరు ఎవరండి? అంజిరెడ్డి గారు ప్రొఫెషన్ బాగుంది, చాలా బాగుంది. ఏ ప్రొఫెషన్కి కంటే మన ప్రొఫెషన్ తక్కువగా ఉందండి? మీరు ఎందుకు అట్లా మాట్లాడారు? ప్రొఫెషన్ కించపరిచినట్టు మాట్లాడినట్టు కాదా అది? డబ్బులు రావటం ఒకటేనా? ఒక కుటుంబంలో ఎవరన్నా లాయర్ ఉంటే ఆ కుటుంబం మొత్తం అతని కింద, అతను సలహాలు అడుగుతా, సంప్రదించులతో తను పెద్దవాడిగా భావించి ఎన్నో వాడైనా సరే వాడిని అంతటి సంప్రదించకుండా ఏమైనా చేయరు. ఒక వార్డులో కానీ, ఒక ఊర్లో కానీ, ఒక గ్రామంలో కానీ లాయర్ ఉంటే అతనే పెద్ద దిక్కుగా ఆ గ్రామానికి ఉండటం లేదా? వాలంటీర్లు, సచివాలయాల్లో వాలంటీర్లు 6,000కు చేస్తున్నారు. మనం ఇక్కడ వస్తే 10,000కు తక్కువ ఎవరికి రావు. వాడు జీవితాంతం చేయాలి. 10,000 నుంచి వాడు టాలెంట్ ఉంటే వాడు 10,000, 15,000, 20,000, వాడు 50,000 దాకా సంపాదించుకునే అవకాశాలు లేవా ఇక్కడ? మీకు తెలియట్లేదా? పోనీ మీరు 50,000 తక్కువ ఎప్పుడైనా సంపాదిస్తున్నారా? నెలకి 50,000 మీకు రావట్లేదా? ఎందుకన్నారు మీరు ప్రొఫెషన్ బాగలేదని?
చేసుకున్నవాడికి చేసుకుంటానండి. ఎవరికి ఏ ఏ ప్రొఫెషన్లో అయినా, ఏ ప్రైవేట్ డాక్టర్కైనా, ఏ ప్రైవేట్ ఇంజనీర్కైనా, ఏ ప్రైవేట్ లాయర్కైనా, ఎవరికైనా సరే వాడి శక్తి సామర్థ్యాలను బట్టి వాడు అభివృద్ధి చెందుతాడు, వాడు పీక్కి వెళ్తాడు, లేకపోతే పతనం అవుతాడు. ఒకడు వస్తాడు, ప్రాక్టీస్కి వస్తాడు, వాడు సాయంత్రానికి ముందు కొట్టాలి, వాడు ఎట్ట టాప్లోకి వెళ్తాడు? ప్రొఫెషన్ని తక్కువ చేసి మాట్లాడిన దానికేనండి నేను మాట్లాడుతుంది. ప్రొఫెషన్ తక్కువ చేసి ఇంకెప్పుడు మాట్లాడద్దు. ఒకేదో బారూంలో మీరు నేను కూర్చున్నప్పుడు నా అభిప్రాయం ఇది, నా అభిప్రాయం అంటే ఇంకొక ఆయన ఇంకొక అభిప్రాయం ఇస్తాడు, ఓకే. అది బహిరంగ సభగా జరుగుతున్నప్పుడు, సంతాప సభలో జరుగుతున్నప్పుడు మీరు మాట్లాడటం ఎంతవరకు న్యాయం మీరు ఆలోచించండి. పోనీ ఈ విషయాలన్నీ మీరు అక్కడే ఎందుకు మాట్లాడకూడదు, ఇక్కడ ఎందుకు మాట్లాడుతున్నాం అనొచ్చు. ఇది మన లాయర్లకు సంబంధించిన వ్యవహారం. లా కాలేజీలు పెట్టి మంచి జంప్స్ని తయారు చేసి, ఇప్పుడు నువ్వు ఫీజులు అడగలేకపోవడం నీ దౌర్భాగ్యం, పార్టీ నీ దగ్గరికి రాలేకపోవడం నీ దౌర్భాగ్యం. అంటే నేనేదో నేను నిరగదీస్తున్నాను, టాప్ 10లో ఉన్నానని నేనేం అంటల్లా. ప్రొఫెషన్లో కష్టపడిన వాడు, కృషి చేసిన వాడు, ప్రొఫెషన్ని నమ్ముకున్నవాడు అందరూ టాప్లోనే ఉన్నారని మాత్రం నేను మనస్ఫూర్తిగా చెప్తున్నానండి. నీకు మేకల రామ్మూర్తి లా కాలేజీల్లో కొన్ని సబ్జెక్టులు కూడా పోయినాయి మేకల రామ్మూర్తికి. అప్పుడు తర్వాత సిన్సియర్గా పనిచేశాడు, ఇప్పుడు టాప్ 10లో ఉన్నాడు. ఎంతోమంది యావరేజ్గా అక్కడ పాస్ అయ్యి వచ్చిన వాళ్ళు ఇక్కడ టాప్లో ఉన్నావు నాకు తెలుసు. నువ్వు పని చేసుకోవాలా, కష్టపడాలా, సంపాదించాలా, జూనియర్స్కి ఎంకరేజ్మెంట్ ఉండాలా అనే పాయింట్ చెప్పకుండా, ఒకవేళ ఏదన్నా చెప్తే సందర్భం కాకపోయినా అటు ఎంకరేజ్మెంట్గా ఉండాలా. ప్రొఫెషన్ బాగలేదంటానికి మీరెవరండి? లా చదివిన పిల్లకాయలు చదివితే వాళ్ళు బాధపడతారు, ఒరే అనవసరంగా చేరామే, ఏడన్నా వాలంటీర్గానో లేకపోతే ఆ సచివాలయాల దగ్గర ఉంటేనో రాజకీయాలు తిరిగితేనో పోద్ది అనుకున్నాను అనేటట్టుగా ఉంది మీరు చెప్పిన విధానం. రెండు విషయాలు, ఒకటి ప్రొఫెషన్ బాగలేదంటే కరెక్ట్ కాదు, రెండోది అది కూడా ఆ సందర్భంగా ఒక సంతాప సభలో మాట్లాడటం అసలు కరెక్ట్ కాదు. అది చెప్పడానికి మాత్రమే నేను ఈ వీడియో చేశాను. నేను ఈ వీడియో చేసిన దానివల్ల నీకేదైనా కొద్దిగా ఇబ్బంది, బాధ, ఏంది రమేష్ ఎట్టు చేశాడు అనుకుంటే మాత్రం నన్ను మన్నించు. మీ అందరి తరఫున నేను క్షమాపణ చెప్తా, ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. అంజిరెడ్డి.